వెల్కమ్ బ్యాక్. మొంతా తుఫాన్ ప్రభావం అనంతరం సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలని అలాగే పునరావాస కేంద్రాలని సీఎం పర్యవేక్షణ జరిపారు. తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న అధికారులను సీఎం అభినందించారు. ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా ముందు నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయంతో నిరంతరం అధికారులు పనిచేశారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 4-5 రోజుల నుంచి మొంతా తుఫాన్ విషయంలో సమర్థవంతంగా వ్యవహరించి నష్ట నివారణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. సీఎం నుంచి సచివాలయ సిబ్బంది వరకు జిల్లా అడ్మినిస్ట్రేషన్ సహా మొత్తం అంతా కలిసి టీం సమన్వయంతో మొంతా తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. కష్టకాలంలో బాధితుల కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి సీఎం అభినందనలు తెలిపారు. మరో 2 రోజుల పాటు ఇదే విధంగా పనిచేసేలా అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఇక వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులకు వచ్చేలా అధికారులు పనిచేయాలని సీఎం సూచించారు. మంత్రులు అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని సీఎం చెప్పారు. బాధితులకు నిత్యావసర సరుకులు వెంటనే అందించి నిర్వాసితులను ఆదుకోవాలని అధికారులకు సూచించారు. తుఫాన్లను ఎవరూ నివారించలేరని, కానీ ముందు జాగ్రత్తలతో చాలా వరకు నష్టాలను నివారించగలుగుతామని అధికారులతో సీఎం అన్నారు. ఓకే, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అంటే తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ముఖ్యంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సెంటర్స్ నుంచి అక్కడ జరిగే మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తూ వస్తోంది రాజ్ న్యూస్. అసలు గత 4 రోజుల నుంచి కూడా తుఫాను ప్రభావం అలాగే ఎలా ఉండబోతోంది, ఏ దిశగా వెళ్ళబోతోంది, ఎక్కడ తీరం దాటిపోతోంది, ఇవన్నీ కూడా తెలియపరుస్తూ వస్తోంది. ఆయా ప్రాంతాల నుంచి మా కరెస్పాండెంట్స్ కూడా చాలా ఒక రకంగా చెప్పాలంటే చాలా డేర్ చేసి అక్కడి నుంచి రిపోర్ట్స్ అందిస్తూ ఉన్నారు. అవన్నీ మేము ముందు ఉంచుతున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతానికి ఒకసారి విజయవాడ వెళ్దాం. అక్కడ మా కరెస్పాండెంట్ సంతోష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సంతోష్, ఏంటి సిచ్యువేషన్? విజయవాడ కావచ్చు, కృష్ణ, కోర్స్ గుంటూరు అయితే చాలా వరకు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాయి అని చెప్పేసి కూడా మనకు తెలియవస్తోంది. అండ్ విజయవాడ పరిసర ప్రాంతాలు కానీ ముఖ్యంగా చాలా వాణిజ్య రాజధానిగా పిలువబడుతున్న విజయవాడ ఎలా ఉంది సంతోష్? సిచ్యువేషన్ ఏంటి? అధికారులు ఏం చెప్తూ ఉన్నారు? అలాగే ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎంతవరకు వర్కౌట్ అయ్యాయి? ఏదైతే మోంతా తుఫాన్ అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా మోత ముగించినటువంటి నేపథ్యంలోనే ప్రభుత్వం అయితే కనుక ముందస్తుగానే జాగ్రత్తలు పాటించడంలో అయితే కనుక అప్రమత్తం అవడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు యుఏఈ పర్యటనలో ఉన్నప్పటికీ కూడా టెలికాన్ఫరెన్స్ ఏదైతే మోంతా తుఫాను ప్రళయంగా వస్తున్నటువంటి నేపథ్యంలోనే ముందస్తుగానే అయితే కనుక టెలికాన్ఫరెన్స్లు అధికారులతోటి మంత్రులతోటి నిర్వహించడంతో పాటు యుఏఈ పర్యటన అనంతరం కూడా సచివాలయానికి చేరుకొని సమీక్షలు అనేది కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే దీంతో పాటు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్, అదేవిధంగా మంత్రి అనిత నారాయణ తదితరులు మంత్రులందరూ కూడా ఎప్పటికప్పుడు సచివాలయంలో ఉండి ఆర్టీజీఎస్ రియల్ టైం గవర్నెన్స్ ని వినియోగించి అదేవిధంగా రాష్ట్ర విపత్తుల శాఖతోటి సమన్వయంతో అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో అయితే కనుక ముందస్తుగానే ఈ యొక్క తుఫాన్ని ఎదుర్కొనేందుకు అధికారులందరూ సిద్ధంగా ఉండే విధంగా కూడా అప్రమత్తం చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే ఇటు తుఫాను వచ్చిన ఏదైతే బలహీనపడినటువంటి నేపథ్యం, అదేవిధంగా బలహీనపడి అనంతరం కూడా తీరం దాటిన అనంతరం తీసుకోవాల్సినటువంటి చర్యలపై సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడంతో ఇటు ఏదైతే ప్రాణ నష్టం అనేది కూడా తప్పినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక గత అర్ధరాత్రి ఈ యొక్క తీరం దాటి బలహీనపడి వర్షాలు పడినటువంటి అనంతరం కూడా పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు అధికారులు సైతం చర్యలు రంగంలోకి దిగడం కూడా జరుగుతూ ఉంది. దీంతో పాటు ప్రధానంగా ఏదైతే రహదారులు కావచ్చు, రహదారులు ఏమట చెట్లు నేల కొరిగి అదేవిధంగా విద్యుత్తు దానికి సంబంధించినటువంటి వైర్లు తెగిపడిపోయినటువంటి నేపథ్యంలోనే వాటన్నిటిని కూడా పునరుద్ధరించేందుకు రంగంలోకి అధికార యంత్రాంగం అయితే కనుక రంగంలోకి దిగడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే ఇటు తుఫాన్ రాకముందు కూడా ఎన్డీఆర్ఎఫ్, హెచ్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు అవసరమైతే కనుక ఆర్మీని సైతం కూడా రంగంలోకి దించినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి. ఎందుకంటే పిఎంఓ ఆఫీస్ నుంచి కూడా ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడడం అనంతరం కూడా ఇటు పిఎంఓ టు సీఎంఓ కమ్యూనికేషన్ జరిగేలాగా పూర్తి స్థాయిలో అయితే కనుక ఈ యొక్క తుఫాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధం. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లపై కూడా ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ అయితే అవడం కూడా జరుగుతోంది. మంత్రి నారా లోకేష్ సైతం కూడా ఎప్పటికప్పుడు సచివాలయంలో ఉండి అదేవిధంగా దానికి ఏదైతే ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి అనంతరం కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షించడం జరుగుతోంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏరియల్ సర్వే అనేది నిర్వహించడం జరుగుతోంది. ఏదైతే ఇటు రైతులతోటి కావచ్చు, అదేవిధంగా పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క తుఫాన్ బాధితులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా పరామర్శించడం, వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లపై కావచ్చు, అదేవిధంగా రైతులు నష్టపోయినటువంటి అంశాలపై కూడా అడిగి తెలుసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఈ అనంతరం కూడా బాధితుల్ని పూర్తి స్థాయిలో ఆర్థికంగా అదేవిధంగా వారి జీవనోపాధికి వెనుకబడినటువంటి జీవనోపాధికి ఇబ్బంది కలిగినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా తోడుంటామంటూ కూడా ఒక భరోసా ఇవ్వడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు సర్వే అనంతరం సచివాలయానికి అయితే కనుక
సీఎం చంద్రబాబు నాయుడు చేరుకోవడం, అదే విధంగా ఇంకా మంత్రులతోటి ఈ యొక్క సిబ్బంది పనితీరుపై కూడా ప్రశంసలు అయితే అందించడం కూడా జరుగుతోంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఇటు మంత్రి నారా లోకేష్ తో పాటు తదితర మంత్రులందరూ కూడా ఈ యొక్క జిల్లాలకు వెళ్లి పూర్తి స్థాయిలో అయితే కనుక అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఇటు సీఎంఓకి అందించడం, మొత్తం పూర్తి స్థాయిలో అయితే కనుక ఈ యొక్క తుఫాన్ నుంచి ప్రాణ నష్టం అయితే కనుక తప్పించినటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు సర్వేలో భాగంగా స్పాట్ లోనే ఏదైతే ఇక 3,000 రూపాయల ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర వస్తువులు, అదే విధంగా బియ్యాన్ని సైతం కూడా సరఫరా చేయడం కూడా జరుగుతా ఉంది. ఇవన్నీ కూడా సిద్ధంగానే ఏదైతే తుఫాను ముందుగానే ఆ ఏరియా ప్రాంతాల్లో, సురక్షిత ప్రాంతాల్లోనే ఈ యొక్క నిత్యావసర వస్తువులన్నీ కూడా ఒక కేంద్రంలో ఉంచడం, అదే విధంగా ఈ యొక్క పునరావాస కేంద్రాలకి తరలించడం, అక్కడ ఉన్నటువంటి బాధితులకి అన్ని విధాలుగా కూడా ఆదుకునేందుకు, అదే విధంగా తుఫాన్ అనంతరం కూడా వైద్య సదుపాయాలను సైతం కూడా అందుబాటులో ఉంచడం, 108, 104, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఏదైతే ఈ 2-3 రోజులు ఎంతో ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి నేపథ్యంలోనే గర్భిణీ స్త్రీలకి ప్రత్యేకమైనటువంటి వసతి కేంద్రాలు, అక్కడ ఒక కేర్ సైతం కూడా ఉంచడం పూర్తి స్థాయిలో అయితే కనుక ఈ యొక్క ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలు చూసుకున్నట్లయితే కనుక ఒక ప్రజలకి భరోసా ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మొత్తంగా ఈ యొక్క తుఫాను చూసుకున్నట్లయితే కనుక వర్షం తక్కువ పడినప్పటికీ కూడా ఈదురుగాలులతోటి ఏదైతే ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాల్లో భాగంగా ఈ యొక్క ఈదురుగాలులతోటి విద్యుత్ స్తంభాలు కావచ్చు, అదే విధంగా ఈ యొక్క వర్షాలకి డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు పూర్తి స్థాయిలో అస్తమస్తం అయినటువంటి నేపథ్యంలోనే యుద్ధ ప్రాతిపదికన అయితే కనుక పునరుద్ధరించే విధంగా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశం జారీ చేయడం కూడా జరుగుతుంది. మరొక 2 రోజుల సైతం కూడా ఈ యొక్క సహాయ చర్యల్లో పాల్గొనాలంటూ కూడా ఇటు పూర్తి స్థాయిలో అయితే కనుక ఆదేశాలు జారీ చేయడంతో అధికార యంత్రాంగం మొత్తం కూడా ఈ యొక్క పునరుద్ధరించే దిశలో అయితే కనుక అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. డే అండ్ నైట్ సైతం కూడా సీఎం చంద్రబాబు నాయుడు సెక్రటేరియట్ లో ఉండి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడంతో పాటు ఏదైతే రాష్ట్ర విపత్తుల శాఖ నుంచి అలర్ట్ మెసేజ్లను సైతం కూడా పంపించడం కూడా జరుగుతూ ఉంది. అత్యవసర పరిస్థితుల్లో తప్పితే ఎవరు కూడా బయటికి రాకూడదు, అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు సమాచారం ఇచ్చేంత వరకు కూడా ఎవరు బయటికి రాకూడదు అంటూ కూడా ఇటు ఇచ్చినటువంటి సమాచారం మేరకు పూర్తి స్థాయిలో అయితే ఈ యొక్క ప్రమాదం అనేది కూడా తప్పిందంటూ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే తీర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కనుక చాలా మంది మత్స్యకారులు వారి యొక్క వేటకి సముద్రాల్లోకి వెళ్లే పరిస్థితుల్లో ముందస్తుగానే ఈ యొక్క అలర్ట్ రాష్ట్ర విపత్తుల శాఖ నుంచి ఒక మెసేజ్ పంపించడంతో పాటు అక్కడ ఎన్డీఆర్ఎఫ్, హెచ్డీఆర్ఎఫ్ బృందాలు సైతం కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. వీరందరినీ కూడా ముందస్తుగానే ఒక తుఫాను 5 రోజుల ముందుగానే వారి వేటకి వెళ్ళకుండా ఆపడం, అదే విధంగా ఎవరైతే వెళ్లారో వారికి IVRS ద్వారా మెసేజ్ పంపించి వెనక్కి తీసుకురావడం, ఇటువంటి అన్ని కూడా చర్యలు చేపట్టడం వల్ల ప్రాణ నష్టం అనేది ఎక్కువగా జరగపోయినప్పటికీ ఏదైతే ఇటు కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో వాటన్నిటిని పునరుద్ధరించేలాగా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ముందస్తుగానే ఏదైతే ఈ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోనే ఆ విద్యుత్ స్తంభాలు కావచ్చు, వైర్లు కావచ్చు, ఇటువంటి రహదారులకి సంబంధించినటువంటి వ్యవస్థ కావచ్చు, వీటన్నిటిని కూడా ముందస్తుగానే ఆ యొక్క యుద్ధ ప్రాతిపదిక చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. మరోవైపు రైల్వే శాఖ నుంచి కూడా ఏదైతే ట్రైన్లు రద్దు చేసినటువంటి నేపథ్యంలోనే ముందస్తుగానే ప్రయాణికులకు మెసేజ్ అనేది కూడా అందించడం కూడా జరుగుతుంది. ఏదైతే ఇటు విశాఖపట్నం వెళ్ళేటువంటి ట్రైన్లన్నీ రద్దు చేయడంతో పాటు మరోవైపు ఇటు తెలంగాణ వైపు వెళ్ళేటువంటి వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలోనే అటు వెళ్ళే కూడా కొన్ని ట్రైన్లు అయితే రద్దు చేయడం కూడా జరుగుతూ ఉంది. అయితే బస్సులను సైతం కూడా ఏదైతే పరిమితి మించి కూడా ఎక్కువగా లేకుండా పూర్తి స్థాయిలో తీసుకోవడం కూడా జరుగుతుంది. ప్రయాణికులకు ముందస్తుగానే తెలియజేయడంతో వారి యొక్క ప్రయాణాలను రద్దు చేసుకోవడం, వాయిదా వేసుకోవడం, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ప్రజలు కూడా సహకరించడంతో ప్రాణ నష్టం అనేది కూడా తప్పినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. మొత్తంగా మొంతా తుఫాన్ అనేది పూర్తి స్థాయిలో అయితే కనుక ప్రభుత్వం ఎదుర్కొనడంతో ఇక దానికి సంబంధించి అధికారులను సైతం కూడా అభినందనలు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ తుఫాన్ అనంతరం కూడా ఈ యొక్క 2-3 రోజులు కూడా ఎంత క్లిష్టమైనటువంటి నేపథ్యంలోనే వారందరికీ కూడా పునరుద్ధరించి, అంటే ఏవైతే దెబ్బతిన్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉంటాయో వాటన్నిటిని రహదారుల దగ్గర నుంచి, అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ దగ్గర నుంచి వీటన్నిటిని పూర్తి స్థాయిలో పునరుద్ధరించేలాగా, అదే విధంగా ఇటు కాలువలు ఎక్కువగా పొంగిపడుతున్నటువంటి నేపథ్యంలోనే ఏదైతే ప్రభావిత ప్రాంతాలు అంటే ముంపుకు గురయ్యేటువంటి ప్రాంతాలు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ముందస్తుగానే అప్రమత్తం చేసి వారిని పునరావాస కేంద్రాలు తరలించడం, ఇటు ప్రతి వ్యవస్థని సైతం కూడా కమ్యూనికేషన్ చేసుకొని అక్కడ కింది స్థాయి అధికారి సిబ్బంది నుంచి, అంటే సచివాలయం సిబ్బంది నుంచి రాష్ట్ర సచివాలయం సిబ్బంది వరకు కూడా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అయితే 3-4 రోజులు కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక గ్రౌండ్ లెవెల్లోకి దిగి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఆరా తీయడం, అదేవిధంగా పోలీసు వ్యవస్థ కావచ్చు, వీరందరూ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేసి అయితే కనుక వారిని సురక్షిత కేంద్రాలకు తరలించడంతో ఈ యొక్క మొంతా తుఫాన్ నుంచి అయితే కనుక రాష్ట్రం అయితే ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఈ రోజు
పూర్తి స్థాయిలో నివేదిక అందించి ఎంత మేర పంట నష్టం వాటిల్లింది, రైతులను ఆదుకునేందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సాయం చేయగలదు, వీటన్నిటిపై కూడా ఒక నివేదిక అనేది సిద్ధం చేసి పిఎంఓ ఆఫీస్కి కూడా పంపించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే మంత్రి నారా లోకేష్ అయితే ఎప్పటికప్పుడు పిఎంఓ ఆఫీస్ కి ఇక్కడ రాష్ట్రంలో జరిగినటువంటి ఏదైతే మొంతా తుఫానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా Yes. పిఎంఓ తోటి కమ్యూనికేషన్ అవుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని చెప్పొచ్చు. షూర్. థ్యాంక్ యూ సంతోష్.